కూర్చోండి సార్ మీరు, రామారావు గారు ప్లీజ్. ముందుగా ఈ సభ ఇంత కళకళలాడుతూ ఇంత దిగ్విజయంగా ఇంతమంది పాత్రికేయ మిత్రులందరూ వచ్చి వారి పాత్రికేయ మహానుభావుడు శ్రీ సీనియర్ మోస్ట్ రామారావు గారిని అభినందిస్తూ, పాత్రికేయ కుటుంబం ఇది మాది, మా ఫంక్షన్ బ్రహ్మాండం జరగాలి, మా రామారావు ఒక హిస్టరీ రాశారు అది వచ్చిన ముందు పాత్రికేయ మిత్రుడికి నా వందనాలండి. వేదికను అలంకరించిన మహానుభావులు మహాపెద్దలు అందరికీ నా నమస్కారం అండి. సభను నిర్వహిస్తున్న రఘురావు గారికి నమస్కారం అండి. క్షమించాలి నాయక్ సార్, మీకు నమస్కారం. మిత్రులారా, ఒక రాముడి గురించి రాస్తే చరిత్ర రామాయణం తెలుస్తుంది. రామాయణం తెలిస్తే ఆనాటి త్రేతాయుగంలోని ఆ ప్రజలు ఇతిబాతులు సంస్కృతి సాంప్రదాయాలు కళ్ళు సమత్వం జరుగుతుంది, జీవిత విధానం జరుగుతుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ తెలుసుకోవాలంటే ఓ చరిత్ర రాస్తే మహాభారతం మొత్తం తెలుస్తుంది, ఆనాటి మొత్తం ద్వాపరయుగం మొత్తం తెలుస్తుంది మతం. అలాగే ఇవాళ ఇండస్ట్రీలో రామారావు గారు కానీ వినాయకరావు కానీ వీళ్ళిద్దరూ తెలుగు జాతి ఇండస్ట్రీ గురించి మహాబాహువులు వాటి చరిత్ర రాస్తూ మొత్తం ఇండస్ట్రీ ఏంటి, దాని గొప్పతనం ఏంటి, తెలుగు జాతి, తెలుగు యొక్క గొప్పతనం, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు మొత్తం అందరూ కూడా ఇటువంటి కాంట్రిబ్యూట్ చేశారు ఈ ప్రపంచ చరిత్ర పరిశ్రమకి. కాంట్రిబ్యూట్ వాళ్ళ గ్లోరీని చారు చెప్తున్న మహానుభావులు ఈ రామారావు గారు, వినాయకరావు గారు. ముఖ్యంగా మన రామారావు గారు మహానటి సావిత్రి గారి గురించి రాశారు, మెగాస్టార్ చిరంజీవి గురించి రాశారు, ఇప్పుడు ఇవాళ అచలోక సుందరి శ్రీదేవి రాశారు. శబాష్. మా గురువు శ్రీ దాస నారాయణ గురించి రాశారు రామారావు గారు. అలాగే వినాయకరావు గారు మా గురువు గారి గురించి, హీరో కృష్ణ గారి గురించి, రామాయణ గారి గురించి, ఎన్టీ రామారావు గురించి రాశారు. సో ఇలా రాయడం వల్ల ఒక కారణానిక ఒక చరిత్ర మొత్తం తెలుస్తుంది. ఆ తెలియపరిచే బాధ్యతలో తన వంతు మహోన్నత జర్నలిస్ట్ గా ఆ పాత్ర నిర్వహిస్తున్నందుకు రామారావు గారికి నేను సెల్యూట్ చేస్తున్నానండి. ఇక శ్రీదేవి గారు ఒక చిన్న బాణటిగా మనం చూసాం చిలక పలుకులు. ఆ పాపం నేను ఫస్ట్ చూసింది బంగారక్క సినిమాలోనండి. అప్పుడు నేను చదువుకునే రోజులు, మా గురుగారి షూటింగ్ అది. ప్రప్రథంగా చిన్నప్పటి నుంచి పెరిగిన తర్వాత శ్రీదేవి గారికి హీరో వచ్చింది, టైటిల్ వచ్చింది మా గురువు దాసన్ ఆడారు బంగారక్క. అప్పటి నుంచి చూసిన తర్వాత భారతీ రాజా గారు 16 వయసు అనే సినిమాని ముందు తమిళలో తీసారండి, అది రాఘవేంద్రరావు గారు ఇక్కడ తెలుగులో తీశారండి. ఆ 16 వయసుతో శ్రీదేవి అక్కడి నుంచి ఆవిడ స్టార్ అవ్వం, బేపత్యం నుంచి ఆకాశం తెచ్చిపోయిన ఆవిడ. ఒక భారతీ రాజా గారు, మా గురువు దాసనారాయణరావు గారు, ఒక బాలచంద్ర గారు, ఇటువంటి మహానీయులందరూ కూడా ఆవిడ పేరు తీసుకొస్తే కే రాఘవేంద్రరావు అయితే ఆవిడ చిన్న ఎత్తుకొని ఆడి ముద్దాడి ఇచ్చేస్తున్నాడు. అదే రాఘవేంద్రరావు గారు ఆ శ్రీదేవిని ఆత్మంత ఎత్తు స్టార్డం తీసుకెళ్లిపోయినా. 16 వయసు తెలుగు కానీ ఆ అనేక సినిమాలు కానీ అన్నిటిని మించి హిందీ హిమ్మత్ వాళ్ళతో షీ బికేమ్ నేషనల్ స్టార్. మిత్రులారా, ముఖ్యంగా సౌత్ నుంచి ఒక వైజంతమాల భారీ, ఓ జయప్రద గారు, ఓ రేఖ గారు, తర్వాత శ్రీదేవి గారు, ఈ నలుగురు వెళ్ళి తమ్ముళ్ళు, ఈ నలుగురు రోజు మామూలు రోజు కాదు, ఈ నలుగురు వెళ్ళి నేషనల్ లెవెల్లో హిందీ హీరోస్ మేము తక్కువ కాదు అని వాళ్ళకంటే మేము ఎక్కువ అని ప్రూవ్ చేసిన మహా నటీమణులు వీళ్ళందరూ. వీళ్ళల్లో ఒక వైజంతమాల బాబు గారి నుంచి, రేఖ గారి నుంచి, జయప్రద గారి కాడి నుంచి వాళ్ళ లక్షణాలు ఏమైతే ఉన్నాయో అన్ని లక్షణాలు కూడా శ్రీదేవి గారు ఉన్నాయండి. అందం, అభినయం, డాన్సు, క్యారెక్టర్ అండ్ డిసిప్లిన్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. అతిలోక సుందరి మహాతల్లి శ్రీదేవి. ఆవిడ గురించి ఏం చెప్పాలి చెప్పండి. మీకు తెలుసా మిత్రులారా, భారతదేశంలో ఒక మహమ్మద్ రఫీ సాబ్ చనిపోయినప్పుడు నేషనల్ మొత్తం ఏడుతుందండి. కోట్లాది ప్రజల మొత్తం ఊరేగింపు ఆ భౌతికే వెళుతుంటే, ఒక రజేష్ ఖన్నా ఆయన చనిపోయినప్పుడు మొత్తం నేషనల్ ఏడ్చింది. ఆయన భౌతికే వెళ్తుంటే మొత్తం అలా ఏడుపు. అలాగే భూపేన్ హజారికా ఒక అస్సామీ సింగర్, గ్రేట్ సింగర్, కంపోజర్, ఆయన చనిపోయినప్పుడు ఆ భౌతికాయాన్ని చూడడం కోసం మీరు నమ్మండి అస్సాం గవర్నమెంట్ 2-3 days భౌతికాన్ని అలా ఉంచింది. కోట్లాది మంది ప్రజలు దర్శించుకున్నారు, వెళ్ళారు. అలాగా శ్రీదేవి గారు మళ్ళీ శ్రీదేవి గారు చనిపోయినప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్, ఒక తమిళనాడు, ఒక తెలంగాణ కాదు, మొత్తం భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం కన్నీరు వచ్చింది. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ శ్రీదేవి. దట్ ఈస్ స్టార్ట్అప్ ఆఫ్ శ్రీదేవి. ఏమి శ్రీదేవి
అయితే ఒక మహానటి సావిత్రి గారి వల్ల ఏ మనిషికన్నా ఏ స్టార్స్ కన్నా ఎనిబడి ఎల్స్ ఎకనామికల్ డిసిప్లిన్ అండ్ హెల్త్ డిసిప్లిన్ రెండూ లేకపోతే ఏమైపోతుంది అని ఆవిడ చరిత్ర చెప్పింది. అలాగే శ్రీదేవి గారి చరిత్ర ఏ మనిషి అయినా జీవితంలో తెలుసో తెలియకో తప్పడడుగు వేస్తే ఆ అడుగు ఆ జీవితాన్ని ఎంత తీసుకుపోతుంది. కాబట్టి ప్రేమే నటినట్లులారా, ఓ ప్రజలారా, మీరందరూ నన్ను గుండెలు పెట్టి పూజిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కానీ మీ అందరికీ నాది ఒకటే విజ్ఞప్తి, జీవితంలో తప్పడడుగు వేయకండి అని సందేశించి ఆవిడ వెళ్ళిపోయింది. మహాకవి ఆత్రేయ గారు చెప్పినట్టు పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు తీపి గుర్తులు. మనందరం ఆ తీపి గుర్తులు. ఆ గుర్తుని ఆ రామారావు గారు ఈ పుస్తకం ద్వారా మనందరికీ, మన జాతికి, ప్రపంచానికి అందించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ వందనాలు. గాడ్ బ్లెస్ యువర్ సోల్, గాడ్ బ్లెస్ us. ఇప్పుడు ప్రఖ్యాత దర్శకులు రేలంగి నరసింహారావు గారి సందేశం. రేలంగి నరసింహారావు గారు అక్కడికి రానా, ఇక్కడే మాట్లాడు, మీ ఇష్టం, అక్కడే మాట్లాడు. ఓకే, కవర్ అవుతారేమో చూస్తున్నాను. సభా సరస్వతికి నమస్కారం. కళావేదిక మీద ఉన్నటువంటి మా కళాకారులందరికీ కళాభివందనాలు. ఈరోజు నిజంగా గొప్ప విషయం ఏమిటంటే, నారాయణమూర్తి ఇందాక చెప్పినట్టుగా మన సినిమా ఇండస్ట్రీలో ఒక మహా నటీమణుల గురించి కానీ, నటుల గురించి కానీ, దర్శకుల గురించి కానీ ఎవరైనా మరుగున పడిపోతున్న చరిత్రని ఈ తరానికి తెలియజేయడానికి ముందుకు వస్తున్నటువంటి పసుపులేటి రామారావు గారు, వినాయకరావు గారు నిజంగా గ్రేట్. అందులో పసుపులేటి రామారావు గారు నాకు 40 సంవత్సరాల నుంచి తెలుసండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చిత్ర పరిశ్రమకు వచ్చినప్పుడు నుంచి నాకు రామారావు గారు బాగా పరిచయం. నాకండి అప్పటి నుంచి ఆ పరిచయం బాగా పెరిగింది. ఇకపోతే శ్రీదేవితో నేను బాల నటిగా శ్రీదేవి బలిపీఠం అనే సినిమాలో ఫస్ట్ ఆ అమ్మాయి చేసింది రోజారమణి గారి క్యారెక్టర్. తర్వాత బిజీ అవ్వడం వల్ల ఆ అమ్మాయి పక్కకి తప్పుకుంది శ్రీదేవి. తర్వాత రోజారమణి గారు చేశారు ఆ క్యారెక్టర్. ఇకపోతే బంగారక్క, అలాగే ప్రేమాభిషేకం, గురువు గారితో ఆ అమ్మాయి చేసిన సినిమాలన్నింటికీ మేము ఫాలో అయ్యామండి. ఆ విధంగా శ్రీదేవి మాకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. ఆవిడ ఎంత గొప్పది అనేది యువతరానికి తెలియడానికి, ఆ అమ్మాయి యొక్క ప్రిన్సిపల్స్, డిసిప్లిను, డెడికేషను ఇవన్నీ తెలియడానికి ఒక రామారావు గారి పుస్తకం చదివితే తెలిసిపోతుంది మొత్తం ఆ చరిత్ర అంతా కూడా శ్రీదేవి గురించి మొత్తం. అంత గొప్పగా ఆయన ఆ పుస్తకం మొత్తం A to Z నేను చదివాను, ఫస్ట్ పేజీ నుంచి ఎండ్ పేజీ వరకు కూడా. నేను చాలా గొప్పగా ఆయన రాశారు శ్రీదేవి గురించి అన్నీ గొప్పగాను. సో నేటి యువతరం నేర్చుకోవాల్సిన పాయింట్లు చాలా 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 ఉన్నాయి దాంట్లోనండి. ఇకపోతే ఒక పసుపులేటి రామారావు గారు కానివ్వండి, వినాయకరావు గారు కానివ్వండి, రాసినప్పుడు వాళ్ళు జర్నలిస్టులుగానే కాదు రాయడం అండి, ఒక రచయితగా వాళ్ళు బయటపడి రాస్తున్న కొన్ని కొటేషన్లు చూస్తే నాకు గ్రేట్ అనిపించిందండి. ఫస్ట్ పేజీ తిరగేగానే ఒక హెడ్డింగ్ పెట్టాడు మహానుభావుడు, కారో రాజులు రాజ్యాలు ఏలారు వారేరి. ఇట్స్ ఎ గ్రేట్ నిజంగా రామారావు గారు. ఎందుకు అంటే నిజంగా వాళ్ళు రాజులు కాదు, సినిమా రాజ్యాన్ని వెళ్ళినటువంటి వ్యక్తులు. ఒక సావిత్రి, భానుమతి, మీనా కుమారి, లేకపోతే ఒక శ్రీదేవి, ఒక దాసనారాయణ గారు, ఎల్వి ప్రసాద్ గారు ఇట్లాగా రాశాడు ఆయన. అది చూస్తే నాకు అనిపించింది, అబ్బా ఎంత భావుకత ఉంది దీంట్లోనూ, ఎంత గొప్పగా పెట్టాడు ఎడ్డింగ్ దీన్ని ఆయన ఫస్ట్ పేజీలో రామారావు గారు. అంటే ఒక జర్నలిస్ట్ గా కంటే కూడా లోపల రచయిత బయటకు వచ్చాడు ఆయనకి. అంత గొప్ప మీనింగ్తో రాశాడు ఆయన ఆ ఎడ్డింగ్ పెట్టి. అలాగే ఇంకొక డైలాగ్ రాశాడు ఆయన, ఎందరో మహానుభావులు చిత్రరంగాన్న మంచిని వదిలిన వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఇలా ఉండకూడదు అని ఒక మార్పు చూపించి వెళ్ళారు మనకి అని ఒక కొటేషన్ రాశాడు ఆయన. అలాగే శ్రీదేవి గురించి రాస్తూ, అమ్మా నువ్వు వెళ్ళిపోయావు, మేము మీ చెంతకు నువ్వు మా చెంత ఉండలేవు, మేము నీ దగ్గరికి రాలేము, మా మనసులకి ఏమని సమాధానం చెప్పుకోవాలమ్మా మేము.
అసలు నిజంగా గుండె కరిగించింది రామారావు గారు ఆ డైలాగ్ నాకు వినిపిస్తే. అయితే ఆయన ఎంత మదన పడితే ఆ డైలాగ్ రాశాడు అనేది పసుపులేటి రామారావు గారు నాకు అర్థమైంది. అంటే శ్రీదేవి మీద ఆయనకున్నటువంటి ఎఫెక్షన్ ఎంత గొప్పది అని నాకు అనిపించిందండి ఆయనండి. ఒకవేళ నువ్వు వెళ్ళిపోతూ మీ చిన్నమ్మతో చెప్పావట అనసూయమ్మతో, నేను మళ్ళీ వస్తాను అని. ఎలా వస్తావమ్మా? నువ్వు ఇంద్రజువు అక్కడ, దేవేంద్రుడు రాణిస్తాడా నిన్ను మా దగ్గరికి? ఎందుకమ్మా ఇలాంటి మాటలు చెప్పావు మాకు? అసలు ఈ మాటలు చదువుతూ ఉంటే నాకు రామారావు గారు నిజంగా కళ్ళంత నీళ్ళు వచ్చినాయి. మీరు పడిన ఆవేదన, మీరు పడిన ఇది ఆ పుస్తకం రాసేటప్పుడు మీకు శ్రీదేవి అంటే ఎంత అభిమానం అనేది నాకు చాలా బాగా అర్థమైంది సార్ నాకండి. నువ్వు అతిలోక సుందరవి, నువ్వు లేని ఈ వెంటి తెర ఎందుకమ్మా అని రాశారు. నిజంగా గ్రేట్ అది, నిజంగా కూడా సార్. నిజంగా నాకు ఒక్కసారి అది చదువుతూ ఉంటే రాత్రి అంతా కూడా నిజంగా ఇవన్నీ రాస్తూ ఆయన ఆనాటి నటీమణులు కానీ నటులు కానీ టెక్నీషియన్స్ కానీ ఎంత గౌరవం ఇచ్చేవారు జర్నలిస్టులకి అని ఒక డైలాగ్ రాశారు ఆయన దాంట్లో ఆయనండి. ఎందుకంటే వాళ్ళు జర్నలిస్టులు ఆర్టిస్టుల దగ్గరికి వెళుతూ ఉంటే వాళ్ళ సెక్యూరిటీ అనేది ఉండేది కాదు ఆ రోజుల్లో. కానీ పొరపాటులు ఉన్నా కూడా ఆ సెక్యూరిటీ పర్సన్స్ నమస్కారం చేసి మమ్మల్ని పంపించేవారు. అది సంస్కారం ఆ రోజుల్లో ఉన్న ఆర్టిస్టులకి. అంటే ఇది యువతరం తెలుసుకోవడం కోసం రాసినటువంటి డైలాగ్. నిజంగా మీరు మీ అనుభవాన్ని రంగరించి రాసినటువంటి డైలాగ్ అని నాకు అనిపించింది. నిజంగా కూడా యువతరం తెలుసుకోవాల్సిన విషయం, యువతరం నటీమణులు తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఆయన చిన్న కామెడీ కూడా రాశారండి. ముక్కు సూటిగా ఉండకూడదట, ముక్కు మాత్రం బాగుండాలట సినిమా ఫీల్డ్లో అందంగా ఉండడం కోసం. అందుకనే చాలా శస్త్రచికిత్సలకు వెళ్ళింది శ్రీదేవి అని రాశారు ఆయన. అలాగే శ్రీదేవికి వాళ్ళ అమ్మ ఒక డైలాగ్ చెప్పిందట, అది కూడా రాశారు మనకి. మనసులో పాటని పెదాలు దాటనివ్వకు, పెదాల మీద చిరునవ్వుని వెదజల్లుతూ ఉండు ఎప్పుడూ కూడా అని. లోతుగా ఆలోచిస్తే నిజంగా ఈ డైలాగు మనం సినిమా చేసేటప్పుడు ఒక్కోసారి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ప్రొడ్యూసర్కి మనకి డైరెక్టర్కి ఆర్టిస్ట్కి మనకి వస్తాయి. అంటే నువ్వు లోపల ఉన్నటువంటి దాన్ని బయటికి కక్కకుండా పని ఫినిష్ చేసుకుని బయటికి రా నవ్వుతూ అని చెప్పిన అంతరార్థం ఎంత గొప్పది రామారావు గారు. వాళ్ళ అమ్మ చెప్పిన డైలాగుని మీరు బయట